తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వాలు వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. కేంద్రం నుంచి హెలికాప్టర్లు, పవర్ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రప్పించి ఏపీ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటుంది. సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు వరద పరిస్థితిని చూసి చలించిపోయి బాధితులకు అండగా నిలిచేందుకు విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటగా స్పందించి తెలుగు రాష్ట్రానికి 1,00,00,000 విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి 50 లక్షలు అందించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సాయం చేయడానికి ముందుకొచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు 1,00,00,000 భారీ సాయం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు 50 లక్షల చొప్పున మహేష్ సాయం చేయనున్నట్లుగా తెలిపారు. బాలకృష్ణ సైతం వరద బాధితులను ఆదుకునేందుకు ₹1,00,00,000 భారీ సాయాన్ని అందిస్తున్నారు. సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా తమ వంతు సాయం ప్రకటిస్తూ వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించారు. వారిని ఆదుకునేందుకు తన వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 విరాళం ఇస్తున్నానని తెలిపారు. సీఎం చంద్రబాబును నేరుగా కలిసి చెక్కును అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹50 లక్షలు, అదేవిధంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు మరో 50 లక్షలు ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, సూర్యదేవర రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశి కలిసి 50 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, దర్శకుడు వెంకీ అట్లూరి 10 లక్షలు, విశ్వక్సేన్ 10 లక్షలు, హీరోయిన్ అనన్య నాగల్ల 5 లక్షలు విరాళాలిచ్చారు. అలాగే పలువురు ప్రముఖులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, సాధారణ పౌరులు తమకి తోచిన సాయం చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఈ కష్టకాలంలో ఆదుకుంటూ మానవత్వం చాటుకుంటున్నారు.